అప్పుడు ఏఐసమైనటువంటి ఒక విద్యార్థి సంఘం ఉండాలి, వాళ్ళని పిలిపించి కొంచెం మాట్లాడదామని వాళ్ళు చెప్తే అప్పుడు చంద్రరావు గారిని పిలిపించి మాట్లాడి కొంచెం మన అదని కూడా ఏఐసంలో పనిచేసేందుకు ఆర్గనైజ్ చేస్తే అప్పటి నుంచి ఏఐసంలో మేము పనిచేయడం జరిగింది. 1999 నుంచి మరి నగరంలో ఒక చిన్న స్థాయి కార్యకర్తగా పనిచేస్తూ మన తర్వాత మేము జిల్లా అధ్యక్షులుగా కూడా నేను వెంకట శివ కాంబినేషన్లో ఇద్దరం కూడా ప్రెసిడెంట్ సెక్రటరీగా పనిచేసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా మేము పనిచేసినటువంటి సందర్భంలో సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఎంసెట్ ఉద్యమం చాలా ఇన్స్పిరేషన్ కలిగినటువంటి ఉద్యమం, చాలా బాగా కంటిన్యూషన్గా మరి దీక్షలు కూర్చొని చాలా బాగా చేసినటువంటి విద్యం. అదేవిధంగా 2003లో ఈ పాలిటెక్నిక్ విద్యార్థుల ఫీజులను పెంపును వ్యతిరేకిస్తూ తిరుపతిలో ఒక పెద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్రం అంతా కూడా అక్కడ రావడం జరిగింది. చాలా పెద్ద ఉద్యమం జరిగింది. అందులో భారీ స్థాయిలో మన విద్యార్థులందరూ కూడా సేకరించి అక్కడ ఆందోళన చేస్తే లాఠీ చార్జ్ జరిగింది. ఆ లాఠీ చార్జీలో రాజారెడ్డి, ఇప్పుడు ప్రస్తుతం అడ్వకేట్గా ఉన్న రాజారెడ్డి, చంద్ర ఇద్దరు కూడా ఆ ముందు వరుసలు అంటే వాళ్ళిద్దరిని చుట్టుముట్టి బాగా పోలీసులు కొట్టబట్టారు. బాగా కొట్టే సందర్భంలో వాళ్ళని చూస్తే బాధ వేస్తుంది, మనం చూస్తే చిన్నపిల్ల కాదు, మనం వాళ్ళని పోలీస్ డేబుల్ మనం తట్టుకోలేదు, మన బాడీ సహకరించదు, కొడితే కూడా నిలబడ కూడా ఎక్కడ ఎముక జరుగుతాయో ఒక పక్క భయం. అయినప్పటికీ కూడా వాళ్ళను కొడుతున్నాను ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను కూడా ముందు పోయినప్పుడు నా రేట్లు బాగా పడినాయి. పడిన తర్వాత తొక్కబట్టినారు, అరెస్ట్ చేసినాం. అరెస్ట్ చేసి పెట్టారు. అయితే ఇక్కడ భారతదేశ చరిత్రలో నాకు తెలిసినంతలో బాల నేరస్తుల కింద ఎవరు కూడా అరెస్ట్ కారానికి బాల నేరస్తుల కింద ఎవరు పోయింది. నేను మాస్టర్ మేమిద్దరమే అక్కడ బాల నేరస్తుల కింద పోయినాం. అక్కడ బాల నేరస్తులకి అందరికీ కూడా క్లాసులు చెప్తాను అనమాట. ఒక్కొక్క సబ్జెక్ట్ అంతా కూడా టీచర్స్ వచ్చి ప్రతిరోజు కూడా సబ్జెక్ట్ చెప్తారు. కానీ అక్కడ వచ్చిన టీచర్స్ ఎవరు కూడా వీళ్ళు ఏ సభలు ఉన్నారు వాళ్ళకి ఇంకా బాగా తెలుసు కాబట్టి నేను చెప్పమని రోజు కూడా మా ఇద్దరికి మైక్ తెచ్చి మేము ఇద్దరే క్లాసులు చెప్తాను. వాళ్ళు కూర్చొని చెప్తా ఉన్నారు. అది చాలా మనసులో నాటుకునేటువంటి ఒక ఇది. ఇంకోటి ఏంటంటే కూడా అదే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇట్లా ఏపీసీ అనుబంధంగా మేమందరూ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. మరి ఈ సమావేశానికి వీళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేసి భవిష్యత్తులో కూడా అందరం కూడా ఒక లక్ష్యం కోసం పనిచేసే కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు.